భీముడు దుర్యోధనుని ధర్మంగా చంపాడా, అధర్మంగా చంపాడా? కురుక్షేత్ర యుద్ధం దాదాపు అంతిమ దశకు వచ్చేసింది. భీమ దుర్యోధనుల మధ్య గదా యుద్ధం జరుగుతుంది. భీముడు అమిత బలశాలి, కానీ గదా యుద్ధంలో దుర్యోధనుడికి తెలిసిన మెలకువలు అతడికి తెలియవు. దాంతో ఆ యుద్ధంలో దుర్యోధనుడిదే పైచేయిగా ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే పాండవులకు విజయం దక్కదని భావించిన శ్రీకృష్ణుడు గదా యుద్ధ నియమాలకు విరుద్ధంగా భీముడిని దుర్యోధనుని తొడల మీద కొట్టి పడగొట్టమని సలహా ఇస్తాడు. భీముడు అదే విధంగా చేసి దుర్యోధనుని యుద్ధంలో పడగొడతాడు. అయితే ఇది అంతా చూసిన బలరాముడు ఆగ్రహించి ఇది అధర్మం అంటూ భీముని చంపడానికి వస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆయన్ని వారిస్తూ, అన్నయ్య, భీముడు దుర్యోధనుని తొడలు వెరగొట్టి హతమారుస్తానని ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా, మరి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అధర్మం ఎలా అవుతుంది? ఇంకా ఈ దుష్టుడైన దుర్యోధనుడు తన సోదరుల భార్యను కూడా చూడకుండా ద్రౌపదిని తన తొడల మీద కూర్చోమని అవమానించాడు. ఇంతకు మించిన అధర్మం ఉంటుందా? మరి ఇటువంటి అధర్మపరుని అధర్మంతో చంపడమే సరికదా అని చెప్పి సమర్థిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఇటువంటివి నేను డైలీ ఒక వీడియో